ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 28వ తేదీ నుంచి మే నెల 4వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి వారం ప్రారంభం నుంచే వీళ్ళకి పరిస్థితి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఆది సోమవారాలలో ఈ రాశికి చెందిన జాతకులు వాళ్ళు తలపెట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ రంగంలో పనిచేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ రంగంలో ఉన్నా అన్ని రంగాల్లో కూడా అమోఘమైన లాభాలు, అమోఘమైన ఆదాయం, అమోఘమైన అభివృద్ధి కానవస్తుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో మీకు అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు మిగులుతుంది. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది, దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మరి 30 మే 1వ తేదీన కొంచెం పరిస్థితులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చుల్ని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనాలోచిత ఖర్చులు చేయకూడదు, అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు. ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచించి మీరు ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 1-10 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టకూడదనే విషయాన్ని తెలుసుకుని ఆ మేరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి మే 1వ తేదీ తర్వాత నుంచి గురుడు వీళ్ళకి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి గురుడు చతుర్థ స్థానంలో చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తాడు గోచారంలో. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది 2వ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి వ్యక్తిగతంగా వాళ్ళకి యశస్సు పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆరోగ్యం బాగా సహకరిస్తుంది, ఉత్సాహవంతంగా ఉంటారు, ఆరోగ్యవంతంగా ఉంటారు. వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పరిస్థితులన్నీ కూడా శరీర సుఖం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది, ధనం బాగా పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. విలువైన వస్తువుల్ని మీరు బహుమతిగా పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే మిమ్మల్ని మెచ్చిన వారు, మీరంటే పడి చచ్చిపోయేవాళ్ళు ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు నచ్చిన విలువైన బహుమతులు మీకు అందించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మే 1వ తేదీ తర్వాత నుంచి గురుడు వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మే 1వ తేదీ తర్వాత నుంచి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మే 1వ తేదీ నుంచి
మరి శుక్ర మౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఈ మే 1వ తేదీ నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభం కావటం వల్ల ఖచ్చితంగా శుభకార్యాల నిమిత్తం శుభకార్యాలు ఏదైనా మీరు పెట్టుకుంటే, శుభకార్యాల నిమిత్తం ఏదైనా పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా మరి అటువంటి వారు కొంచెం పండితుల యొక్క సలహాలు సూచనల మేర వరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి గురుడు మే 1 నుంచి సంవత్సరాంతం కూడా మరి వృషభ రాశిలో ఉంటాడు. అది కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానం అయింది. ఆ చతుర్థ స్థానం కావడం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి గురుడు ఎంతో కొంత మేలు చేస్తాడు. ముఖ్యంగా మీ స్థిరాస్తులు, ఇల్లు నిర్మాణాలకి, ఇల్లుని నిర్మించుకోవాలని ఒక ఆలోచనని, అలాగే ఇల్లు కట్టుకోవాలని ఒక ఆలోచనని, అలాగే గృహస్థులుగా సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలని ఒక ఆలోచనని మీరు ఆలోచనలు పెంచుకుంటారో ఆ ఆలోచనకు అనుగుణంగా మీ యొక్క కృషిని ప్రారంభిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా ఏదో 30వ తేదీ 1వ తేదీ తప్పించి మిగతా రోజులన్నీ కూడా వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం 2 రోజులు వీడికి అంత అనుకూలంగా ఉండదు. ఆ అనుకూలత కూడా ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. ఆ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఆ రోజుల్లో. అందువల్ల మిగతా రోజులన్నీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. బ్రహ్మాండంగా వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా కుంభరాశి వాళ్ళకి బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే కుజుడు వీళ్ళకి ఏప్రిల్ 23వ తేదీ నుంచి మీనరాశిలోకి వచ్చేసాడు. ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, కుటుంబ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పెరగడానికి అవకాశం లేకుండా మీరు జాగ్రత్త పడాలి. వాళ్ళతో వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ మీరు దిక్కకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశపూరితంగా మరి మాట్లాడకూడదు, అనాలోచితంగా మాట్లాడకూడదు. అలాగే మీ అసహనాన్ని ఇతరుల మీద చూపించే ప్రయత్నాలు చేయకూడదు. దానివల్ల కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆ ఖర్చుల విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, నేను చెప్పిన తేదీలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ మే 1వ తేదీ నుంచి కూడా పరిస్థితులు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శని జపం చేయండి, అంగారక జపం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధనని క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉండండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు మీకు వీలైతే ప్రతిరోజు కూడా శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి. లేకపోతే ప్రదోషకాలంలో శివునికి దీపారాధన చేయండి. దానివల్ల అమోఘమైన ఫలితాలు ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. దానివల్ల మానసిక ప్రశాంతత కూడా మీకు చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా వేడుకుంటున్నాం. అలాగే నేను ఇప్పుడు చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతదశ ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, 2 ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.